ఈరోజు నేను దత్తి రాజేరు మండలం దత్తి సెక్రటరియట్కి వచ్చినప్పుడు నేను చూస్తున్నా ఎంతో అభిమానంగా ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికిన గ్రామ పెద్దలందరికీ గ్రామస్తులందరికీ స్వాగతం సుస్వాగతం అభినందనలు శుభాభినందనలు. సహచర మంత్రివర్గ సభ్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు హోంశాఖ మంత్రి అనిత గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు గారు, ఈరోజు సెర్ఫ్ CEO మీ అందరికీ మొదటి తారీఖైతే మొదటి గంటలోనే మీకు పింఛన్లు ఇప్పిస్తున్నటువంటి కరుణ గారు, పెన్షనర్స్ అయితే ఇక్కడ సత్యవతి గారు, యమున గారు, బంగారు కుటుంబాలు 2 ధనంజయ నాయుడు గారు, నాగమణి గారు, మార్గదర్శి త్రినాథరావు గారు, రవికుమార్ గారు, జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి గారు, మరొకసారి మా యువతను చూస్తున్నా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇంకో పక్కన మా చిన్నారులు చూస్తున్న పిల్లల్ని తల్లికి వందనం హుషారు ఇంకా ఉంది, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా ఆడబిడ్డలను చూస్తున్న ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో స్త్రీశక్తి బస్సు పెడితే ఎంత ఉత్సాహంగా మీటింగ్కి వెళ్తున్నారో, బస్సులో వెళ్తున్నారో, నా మీటింగులు కూడా అంతే జోరుగా హుషారుగా వస్తున్నారు. అలాంటి నా తెలుగింటి ఆడపడుచులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా దసరా శుభాకాంక్షలు. రేపు రాబోయేది మళ్ళీ దీపావళి వస్తుంది. దీపావళికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. ఇప్పుడు పండగలే పండగలు. ఒకప్పుడు పండగ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు. ఈరోజు ఎవ్వరికీ ఇబ్బంది లేదు. ప్రతి నెల మొదటి తారీఖు వస్తుందంటే అదొక పింఛన్ల పండగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అది ప్రభుత్వానికి పేదల పట్లుండే అభిమానం. 63,50,765 మందికి పింఛన్లు ఇస్తున్నాం. నెలలో ఈ ఒక్క కార్యక్రమంలో 2,745 కోట్ల పింఛన్ కింద ఇస్తున్నాం నెలవారీగా. 16 నెలలైంది నేను వచ్చి ముఖ్యమంత్రిగా. 48,019 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఎవరైనా చనిపోతే చనిపోయిన నెల నుంచే వితంతో పింఛన్ ఇస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఒక నెలలో తీసుకోకపోతే 2వ నెలలో ఇస్తున్నాం. ఆ విధంగా ఈ నెలలో